సద్గురువుతో మన యొక్క అనుబంధము తీరనటువంటి రుణానుబంధంతో కూడి ఉంటుంది. ఎందుకంటే వారితో రుణానుబంధం లేనిదే వారిని మనము చేరుకోలేమనేటువంటి సత్యాన్ని ప్రతి సందర్భంలో కూడా మనకు అనుభవం కలుగుతూనే ఉంటుంది. బాబాకు తన భక్తులపైన ఎంత ప్రేమ అంటే, కన్న తల్లి గనక పసిపిల్ల పైన ఎంత శ్రద్ధను ప్రేమను చూపెడుతుందో బాబా కూడా తన భక్తులపైన అటువంటి ప్రేమనే చూపెడతారు. ఇంకో విచిత్రమైనటువంటి విషయం ఏమిటంటే, మన చేత సత్కార్యాలను ఆయన్నే ఆరంభింపజేసి అవి పూర్తి కావడానికి మనకంటే ఎక్కువగా తప్పించిపోతుంటారు శ్రీ సాయిబాబా. తన భక్తుడు ఎప్పుడూ కూడా ఒక మంచి సత్కార్యంలో ఉండాలి, ఒక సద్భావంతో ఉండాలి అనేటువంటి దాంట్లో బాబా ఎప్పుడూ కూడా భక్తుల్ని ఉత్తేజపరిచేటువంటి పని చేస్తూ ఉంటారు. మనము ఒక సత్కార్యం పూర్తయిన తర్వాత మరొక సత్కార్యం చేయాలంటే మనలో ఉత్తేజం రావాలి. ఆ ఉత్తేజాన్ని ఆయనే నింపుతారు. బాబా మార్గంలో ఒక మాట ఉంది కదా, మనం వారి వైపు ఒక్క అడుగు వేస్తే వారు మన వైపు 10 అడుగులు వేస్తారని చెప్పి. అదేవిధంగా మనం ఏదన్నా ఒక సత్కార్యం చేయాలనుకుంటే మనం ఒక్క అడుగు వేస్తే ఆయన 10 అడుగులు మనల్ని ముందుకు తోస్తారు. అంత సునాయాసంగా మనం చేపట్టేటువంటి పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి. శ్రీ సాయి సచ్చరిత 40-41 అధ్యాయంలో ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రస్తావనలే ఉంటాయి. 40వ అధ్యాయంలో బివి దేవ్ తన యొక్క తల్లి నోములు నోచుకుంటుంది, 100కు పైగా నోములు నోస్తుంది. ఆ నోములకు సంబంధించి ఉద్యాపన వ్రతాన్ని చేయాలని చెప్పి నిర్ణయించుకుంటాడు. మనసులో ఆ ఉద్యాపన వ్రతాలు చేయాలని చెప్పి మనసులోకి రాగానే తనకు వెంటనే గుర్తుకొచ్చింది ఎవరు? శ్రీ సాయి బాబా. ఇది ఒక్క దేవుకు మాత్రమే కాదు. ఈరోజు మన ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం చెయ్యాలని అనుకుంటే మనకు ముందుగా గుర్తొచ్చేటువంటిది ఎవరు? బంధుమిత్రులు గుర్తురారు, స్నేహితులు గుర్తురారు, కేవలం బాబా గుర్తొస్తారు. కొడుకు పెళ్లి కుదిరింది, తొలి పత్రిక ఎవరికి ఇవ్వాలి అన్నప్పుడు వెంటనే గుర్తొచ్చేటువంటి శ్రీ సాయిబాబా. ఎందుకు ఇంత గొప్ప అనుబంధం బాబాకు మనకు మధ్య ఏర్పడ్డది? బాబాతో మన అనుబంధము గొప్ప అనుభవాలతో కూడుకున్నటువంటిది. అంతేకాదు ఈ అనుబంధము ఎవరి రిలేషన్ కంటే కూడా ఈ రిలేషనే మనకు చాలా గొప్పది అనేటువంటి భావన మనకు కలుగుతుంది. అందుకనే బివి దేవుకు కూడా ఏం కలిగింది? తల్లి చెప్పింది ఉద్యాపన చేయాలరా నాయన అనగానే ఏర్పాట్ల కంటే ముందు తన మనస్సుకు ఈ ఉద్యాపన వ్రతానికి గనక బాబా వస్తే మనము ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళైతాము. నా తల్లి ఇన్ని నోములు నోమినటువంటి ఫలితం కంటే కూడా ఉద్యాపనకు శ్రీ సాయిబాబా వస్తే అందుకు రెట్టించినటువంటి ఫలితం వస్తుందనేటువంటిది బివిదేవ్ ఉద్దేశం. అందుకనే బివిదేవ్ వెంటనే లేఖ రాస్తాడు. బాబా, నా తల్లి ఈ విధంగా 100కు పైగా నోములు నోచింది, ఉద్యాపనం చేస్తున్నాము, ఆ ఉద్యాపనకు మీరు వస్తేనే అది సఫలమవుతుంది. నా తల్లి ఇన్ని నోములు నోచినందుకు సరైనటువంటి ఫలితం వస్తుంది, కాబట్టి నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పి లేఖ రాస్తారు. లేఖలో ఎంత వినయంగా వేడుకుంటారంటే, మనమైతే బాబా దగ్గరికి వెళ్ళి బాబా నువ్వు తప్పకుండా పెళ్ళికి రావాలి అని అంటాం. కానీ బివిదేవ్ అక్కడ పోయేటువంటి పరిస్థితి లేదు. బాబా, పొట్టకూటి కోసం నేను సర్కారు నౌకరీ చేస్తున్నాను, నేను దహను నుంచి అంత దూరం రావాలంటే సెలవు దొరకదు, కాబట్టి ఈ ఉత్తరాన్నే మీరు నా ప్రత్యక్ష ఆహ్వానంగా భావించి మీరు తప్పకుండా రావాలి అని చెప్పి లేఖ రాస్తారు. ఆ లేఖ జోక్ చదివిన తర్వాత బాబా అంటారు, నా స్మరణ చేసేటువంటి వారిని నేనెప్పుడూ మరవను, నా స్మరణలో ఉన్నటువంటి వారు నన్ను ఆహ్వానిస్తే తప్పకుండా నేను వస్తాను. నాకు టాంగాతో కానీ, గుర్రంతో కానీ, రైలు బండితో కానీ, విమానంతో కానీ పని లేదు. నేను ఉద్యాపన వ్రతానికి జోగ్ రాయి అతనికి గుర్తుండేలాగా నీవు నేను మరొకరు ముగ్గురం కలిసి వస్తామని చెప్పి నువ్వు రాయి లేఖ అని అంటారు. లేఖ అందుకున్నటువంటి దేవ్ ఎంతగానో సంతోషపడతారు. అబ్బా, బాబా సాధారణంగా షిరిడీ వదిలి రహతాకు లేకపోతే నీమ్గావ్కి వెళ్తాడు, అసలు షిరిడీ విడిచి ఎక్కడికి రాలేడు.
అంతెందుకు నానాసాహెబ్ కొడుకు వివాహానికి పిలిస్తే, దీక్షితు కొడుకు ఉపనయనానికి పిలిస్తే నేను రానులే, నా బదులు శ్యామ వస్తానని అన్నారు. కానీ బాబాయే నేను స్వయంగా వస్తానని లేఖ రాశానంటే ఖచ్చితంగా బాబా వస్తారనేటువంటి దాంట్లో దేవ్ స్థిరమైనటువంటి నిర్ణయంతో విశ్వాసంతో ఉంటాడు. అయితే బాబా చమత్కారం ఎలా ఉంటుందంటే, బీవీ దేవ్ తల్లికి నోములకు సంబంధించినటువంటి ఉద్యాపన చేస్తారనేటువంటి విషయము దేవుకు 3 నెలల ముందు నిర్ణయించుకోలేదు. 3 నెలల ముందు బాబాను పిలుస్తానని కూడా అనుకోలేదు. కానీ 3 నెలల ముందు ఒక అద్భుతమైనటువంటి రచన బాబా చేస్తారు. ఆ రచన ఏంటంటే, గోరక్షణ చేసేటువంటి ఒక సాధువు చందాల నిమిత్తము దహను వస్తాడు. దహను రైల్వే స్టేషన్లో ఆ స్టేషన్ మాస్టర్ని అడుగుతాడు, అయ్యా నేను ఆ తలా ₹1 4 అనాలో అడిగితే ఈ గో సంరక్షణ ఏ విధంగా జరుగుతుంది? కాస్త ఈ ఊర్లో ఎవరైనా పలుకుబడి కలిగినటువంటి సేటు ఉంటే అతని ద్వారా గనక ఈ దక్షిణల పట్టి కూడగొట్టిస్తే నాకు కొంచెము వెసులుబాటు కలుగుతుంది అని అంటారు. అప్పుడే గుర్రం మీద మమలద్దారైనటువంటి దేవు రైల్వే స్టేషన్కి వస్తాడు. రాగానే అంటాడు, ఈ ఊరిలో అత్యంత పలుకుబడి కలిగినటువంటి వారు సౌమ్యుడు, నిజాయితీపరుడు, ఈ ఊరి మమలద్దారే, ఆయన్నే వచ్చారు కాబట్టి ఆయన్నే సంప్రదిద్దామని చెప్పి అడుగుతారు. అడిగితే దేవ్ అంటాడు, ఇప్పుడు ఆల్రెడీ ఒక గుడి నిమిత్తం ఇక్కడ చందాల పట్టి నడుస్తుంది, 3 నెలల తర్వాత కానీ నేను నీకు సహాయం చేయలేను అని అంటారు. సరే అని చెప్పి అతను దేవు దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోతాడు. విచిత్రం ఏంటంటే, బాబా జోగ్ నువ్వు నేను మరొకరు ముగ్గురం కలిసి వెళ్దామన్నాం కదా, అందుకని ఏం జరుగుతుందంటే ఒక 3 వ్యక్తులు ఆ రోజు వస్తారు. ఆ వ్యక్తులు ఎవరు? అందులో ఒక వ్యక్తి తెలిసినటువంటి వారు దేవుకు. చందాల కోసం వచ్చినటువంటి ఆ సాధువు మళ్ళీ ఉద్యాపన వ్రతం రోజు దేవుకు వారి ఇంటి ముందు కనిపిస్తాడు. దేవు మనసు కలకలం చెలరేగుతుంది. అరే ఇతను చెప్పానే 3 నెలల దాకా కుదరదని చెప్పి, 4 రోజులు కూడా గడవలేదు, అప్పుడే వచ్చాడేంటి అనేటువంటి ఒక చిట్లింపు చూపు అతని వైపు చూస్తాడు. అతను అర్థం చేసుకొని, అయ్యా మేము చందాల కోసం రాలేదు, ఈరోజు మేము వేరే ఊరికి ప్రయాణం అవుతూ ఈ ఊరు గుండా పోతున్నాము, ఇక్కడ మీ ఇంట్లో ఉద్యాపన జరుగుతుందని చెప్పి తెలిసింది, కాబట్టి ఇక్కడ ఉద్యాపన జరిగేటువంటి చోట మాలాంటి సాధువులు భోజనం చేయడం ఉచితము, ఇది భగవంతుని భోజనము అని చెప్పి వారు అనగానే దేవ్ అంటాడు, సరే ఇంకా సిద్ధం కాలేదు, మీరు ఫలానా చోట విశ్రాంతి తీసుకోండి, మిమ్మల్ని తప్పకుండా పిలుస్తాను అని అంటారు. వారు వెళ్తారు. ఉద్యాపన భోజనాల సమయానికి ఆ 3 వస్తారు, భోంచేస్తారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి దేవుకు ఆలోచన వస్తుంది, సరే బాబా ఏ రూపంలో వచ్చారో ఖచ్చితంగా వచ్చుంటారు, కానీ ఏ రూపంలో వచ్చారో నాకు తెలిస్తే కదా నాకు అనుభవం అయ్యేది అని చెప్పి, బాబా వచ్చి ఉంటే ఖచ్చితంగా నాకు అనుభవం అయ్యేలాగా ఏదో ఒక నిదర్శనం చూపెట్టేటువంటి వారు. నాకు ఈ రోజంతా కూడా ఏ నిదర్శనము నాకు లభించలేదు, కాబట్టి బాబా వచ్చి ఉండరు, వచ్చి ఉంటే నాకు అనుభవాన్ని ఇచ్చేవాళ్ళు. అందుకని ఏం చేస్తాడు, లేఖ రాస్తాడు, బాబా వస్తానని మాటిచ్చి మాట తప్పుతారా, ఇది మీకు తగునా అని చెప్పి లేఖ రాస్తాడు. బాబా అంటాడు, నేను ఈ మసీదులో కూర్చొని ఏ రోజు కూడా నేను అబద్ధం ఆడను, నేను వచ్చినటువంటి రాకను వాడు గుర్తించకపోతే ఎలా, నేను లేఖలో రాయించాను కదా, జోగ్ నీవు నేను మరొకరు 3 కలిసి వెళ్తామని చెప్పి వాళ్ళ ఇంటికి త్రిమూర్తుల వలె మనం కాకుండా ఇంకెవరైనా వచ్చారా, మనం వెళ్ళినప్పుడు అతను చందాల కోసం వచ్చానని చెప్పి అనుమానించలేదా అని చెప్పి బాబా అనగానే జోగ్ లేఖ రాస్తాడు, అయ్యా బాబా మీ ఉద్యాపనకు ఖచ్చితంగా వచ్చారు, బాబా చెప్పినట్టు మీ ఇంటికి ఆ సమయానికి 3 వ్యక్తులు ఎవరు వచ్చారో ఆ 3 వ్యక్తుల్లో ఉన్నటువంటి వారే శ్రీ సాయి బాబా అని చెప్పి రాస్తారు. ఆ విధంగా బాబా ఏ రూపంలో వస్తారనేటువంటిది వారి ఇచ్చ ప్రకారమే, ఎందుకంటే బాబా అదే రూపంలో వస్తారని చెప్పి మనం అనుకోకూడదు. ఈరోజు నా నియమిత అధ్యాయాల్లో ఈ 41, 42 అధ్యాయాలు ఈరోజు నేను పారాయణ చేయాలి. ఈ పారాయణ చేసేటప్పుడు ఇటువంటి అద్భుతమైనటువంటి లీలయే ఈరోజు నేను కూడా అనుభవించి ఉన్నాను. నేను ఈరోజు మందిరానికి వచ్చే ముందు ఒక ఆవిడ చక్కటి కాటన్ చీర ధరించి, పెద్ద వయసు కాదు, 30 నుంచి 35 సంవత్సరాల లోపు వయసు ఉంటుంది, వచ్చి ఇక్కడ కూర్చుంది. నా అలంకరణ అంతా పూర్తయిన తర్వాత ఈ మందిరాన్ని నిర్వహించేటువంటిది మీరేనా అని అన్నారు.
అవునమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అన్నా. నేను సైనిక్పూర్ నుంచి వచ్చాను అన్నారు. సరే అమ్మా ఈ మందిరం గురించి మీకు ఎవరు చెప్పారు? గూగుల్లో చూశాను, ఈ మందిరం బాగా అనిపించింది, వచ్చాను అని అంది. సరే అమ్మా మంచిది, చాలా సంతోషము అని అన్నాను. అన్న తర్వాత ఆవిడ ఒక మాట చెప్పింది, నన్ను దుర్గమ్మ అంటారు అంది. సంతోషమమ్మా అన్నాను. కింద అమ్మని ఎందుకు పెట్టారు అని అడిగింది. అమ్మా మా తాతల తండ్రుల కాలం నుంచి మా ఇలవేల్పు దుర్గమ్మమ్మ, అందుకో పెట్టాను అని అన్నాను. ఆమె ఎవరో తెలుసా అంది. విజయవాడ కనకదుర్గమ్మ అని అన్నాను. విజయవాడ కనకదుర్గమ్మ చేతిలో ఏముంటుందో తెలుసా అంది. తెలియదమ్మా అన్న. విజయవాడ దుర్గామాత చేతిలో మాత్రమే శ్రీచక్రం ఉంటుంది అంది అని చేయి చూపెట్టింది. ఆవిడ చేయిలో శ్రీచక్రం చాలా స్పష్టంగా ఉంది. చాలాసేపు మాట్లాడి ఎందుకు మీరు అమ్మని పెట్టుకున్నారని అడిగింది. ఆవిడ గుడికి వస్తూనే బాబా గుడికి వెళ్తున్నా అనేటువంటి దాంతో నేను వచ్చాను, నేను మెట్లెక్కుతుంటే నా అమ్మ నన్ను పిలిచింది అని చెప్పి ఇక్కడికి వచ్చి ఏడిస్తే బొట్టు కరిగిపోయింది ఆవిడ. మళ్ళీ తర్వాత బొట్టు తీసుకొని రూపాయి బిల్లంత బొట్టు పెట్టుకుంది. వయస్సు 30 నుంచి 35 సంవత్సరాల లోపు పెట్టుకొని లేచిపోతూ ఒక మాట అంది, నేను ఇక్కడికి వచ్చానంటే ఎప్పుడూ ఆ అమ్మ నిన్ను చూస్తూ ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకో అని చెప్పి వెళ్ళింది. సాధారణంగా పెద్దగా 50-60 సంవత్సరాల వయసుండి అమ్మవారు ఉపాసన చేసేటువంటి వాళ్ళను మనం విశ్వసిస్తాం. కానీ ఒక యువతి ఆ విధంగా చెప్పి వెళ్ళడంతో నా ఒళ్ళు పులకరించిపోయింది. ఎందుకంటే ఈరోజు ఎంత అద్భుతమైనటువంటి రోజంటే, ఆషాఢ మాసంలో తొలి బోనాన్ని గోల్కొండ అమ్మవారికి సమర్పిస్తారు. ఈరోజు వచ్చి ఆమె చెప్పినటువంటి మాట, నన్ను దుర్గమ్మ అంటారు, నేను ఒక తల్లి గర్భంలో పుట్టి ఉన్నాను, ఆ తల్లి గర్భంలో నేను దుర్గామాతగా పుట్టాను, నీకు తెలుసా నేను బోనం ఎత్తుతాను అంది. అరే బోనం ఎత్తుతానంటుంది, దుర్గమ్మ అంటుంది, ఇదేమిటి అని చెప్పి చాలా ఆశ్చర్యం వేసింది. తర్వాత వీటన్నింటినీ గుర్తు చేసుకుంటే, అరే ఈరోజు గోల్కొండలో అమ్మవారికి తొలి బోనం ఎత్తుతారు కదా, బంగారు బోనము, అంటే అమ్మవారు ఈ రూపంలో ఈరోజు ఇక్కడికి వచ్చి ఆవిడ చెప్పినటువంటి ఇంకో మాట చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన ఎవరు? ఆయన సాక్షాత్తు శివుడు కదా, అమ్మవారు కిందున్నారు, శివుడు పైన ఉన్నారు అని అంది. చాలా ఆశ్చర్యం వేసింది. ఏమీ మాట్లాడకుండా కరెక్ట్ 15-20 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోతూ చెప్పినటువంటి మాట ఇప్పటికీ నా మనసులో స్థిరంగా ఉండిపోయింది. అమ్మ ఎప్పుడూ నీ వెంటే ఉన్నదనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకో, అందుకే నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను అని. అంటే బాబా మనల్ని, మనం ఆరాధించేటువంటి దైవాన్ని, మన ఇలవేల్పులను, వీళ్ళెవ్వరినీ కూడా మర్చిపోకుండా ఆవిడంది, మీరు ఇంత బాబా భక్తులై ఉండి అమ్మవారిని మొదట పెట్టుకున్నారంటే అమ్మవారికి మీకున్నటువంటి అనుబంధం ఎంత గొప్పది అని చెప్పి ఆ తల్లి అంది. అడిగితే మీ ఇంట్లో దుర్గమ్మ ఉంది కదా అంది. అవునమ్మా మా ఇంట్లో దుర్గమ్మ ఉండేది, మా పూర్వకాలంలో మా నాయనమ్మ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఆ దుర్గమ్మను ఇంట్లో పెట్టుకొని పూజించేవారు. తర్వాత గ్రామంలో ఇళ్ళన్నీ శిథిలావస్థకు అయిపోయిన తర్వాత ఆ దుర్గమ్మలన్నింటినీ తీసుకెళ్ళి ఊరు బయట మందిరం కట్టారు, దుర్గామాత మందిరము అనంటే, అందుకే నీకు ఆ తల్లితో రుణానుబంధం ఉంది, అందుకే ఆ తల్లి ఇక్కడికి వచ్చింది, ఆ తల్లిని కూడా గౌరవంగా చూడు, ఆ తల్లిని కూడా ఆరాధించు, అవి పార్వతీ పరమేశ్వరుల రూపంలో ఇద్దరినీ ఇక్కడ కొలువు చేసుకున్నావు, చాలా సంతోషంగా ఉంది అని అంది. నిజంగా ఒక అద్భుతమైనటువంటి లీల ఇది. సాధారణంగా ఈ మందిరానికి చుట్టుపక్కల కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చేదే తక్కువ. అటువంటిది సైనిక్పూర్ నుంచి సాధారణంగా ఎవరైనా వస్తే సాయి టీవీ చూసో లేకపోతే మా సత్సంగాలు చూసో ఈ హైదరాబాద్లోనో వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తారు. ఆమెకి ఇవేవీ తెలియవు. ఎందుకు తను వచ్చింది, ఎందుకు ఈరోజు అంత గొప్ప ఆశీస్సులు అమ్మవారు ఇచ్చి వెళ్ళారనేటువంటిది అది బాబాకు మాత్రమే తెలుసు. బాబా ఇటువంటి గొప్ప గొప్ప అనుభూతుల్ని మనకిస్తాడు. అందుకనే దేవు తను ఉద్యాపన వ్రతానికి బాబా రాలేదనుకున్నాడు. బాబా పైనే అభాండం వేశాడు. బాబా మీరు ఆడిన మాట తప్పదంటారు, మరి మీరు ఇప్పుడు ఆడిన మాట తప్పారు కదా, నాకు అనుభవం కలిగితే కదా. బాబా రాసినటువంటి ఆ తిరుగు జాబుకు సిగ్గుపడిపోతాడు. పడిపోయి బాబాను నేను ఇంతేనా అర్థం చేసుకుంది, నేను బాబా రాలేదని అలిగాను కదా, బాబా రాలేదని అలిగి అభాండం వేశాను కదా, నిజంగానే బాబా నా పైన అలిగితే నా పరిస్థితి ఏంది?
అందుకనే జీవితకాలము బాబా ఎవ్వరిపైన అలగకూడదని చెప్పి ఒక అద్భుతమైనటువంటి హారతి పాట బీవీదేవి రాస్తారు. అది ఆయన ఆవేదనతో రాసుకున్నటువంటిది. రుసో మమ ప్రియాంబిక మజవరి కదీ రుసో. బాబా నా పైన ఎవరైనా అలుగని, కానీ మీరు మాత్రం నా పైన అలగకూడదు బాబా అని చెప్పి ఆ రుసో మమ ప్రియాంబిక అనేటువంటి అద్భుతమైనటువంటి హారతి పాట ఇప్పటికీ మనం సంధ్యాహారతిలో పాడుకుంటాం. భగిని బంధు అంటే సోదరి సోదరమణులు, బంధువులు, స్వసర మొత్తం ఈ సృష్టి అంతా కూడా నా పైన అలిగినా కని బాబా మీరు నా పైన అలగకూడదు అనేటువంటిది ఆయన ఈ సంఘటనతో వారు పొందినటువంటి అనుభూతితోటి రాసినటువంటి పాట. అంటే బాబాతో మన ప్రయాణం మొత్తం కూడా భక్తి కంటే కూడా అనుభూతులపైనే ఆధారపడి ఉంటుంది. మనకు అనుభూతి లేకపోతే బాబాతో ఇంత ప్రేమగా మనం ఉండలేం. ఆ అనుభూతే బాబా పట్ల ప్రేమను, విశ్వాసాన్ని పెంచుతుంది. అందుకనే 40వ అధ్యాయంలో బాబా మనందరికీ చెప్పినటువంటి పాఠం, మీరు ఏ సత్కార్యానికైనా నన్ను పిలిస్తే నేను తప్పకుండా వస్తాను. నేను ఎలా వచ్చాననేటువంటిది మీరు గుర్తించడం అనేటువంటిది మీ అనుభవాలపైన ఆధారపడి ఉంటుంది. అందుకనే బాబాతో మన అనుబంధాలను మనం చాలా పదిలంగా ఉంచుకోవాలి. అవే మనకు అసలైనటువంటి నిధి. ఎందుకంటే భగవంతుడు, గురువు లభించడము సాధారణమైనటువంటి విషయం కాదు. ఈ జన్మలో గురువు మనకి ఈ జన్మలో లభించాడంటే గురువు మనల్ని అన్నింటినీ మరిపిస్తాడు. అన్నింటినీ మరిపించగలిగేటువంటి శక్తి ఒక్క గురువుకు మాత్రమే ఉంటుంది. మనము చాలా మట్టుకు అనవసరమైనటువంటి అనుబంధాలు, అనవసరమైనటువంటి స్నేహిత్వము, అనవసరమైనటువంటి బంధుత్వము చాలా సందర్భాల్లో మనకేమీ ఉపయోగపడవవి. కానీ ఒక్క అనుబంధం మాత్రమే జీవిత పర్యంతం వరకు మనకు ఉపయోగపడుతుంది. అదే సద్గురువుతోటి. బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మనకు చివరంత వరకు తోడుండేటువంటి వారితో స్నేహం చేయాలి నానా, మధ్యలో వదిలిపెట్టేటువంటి వాళ్ళతో స్నేహం చేయకూడదు. చివరంత వరకు ఎవరుంటారో నిర్ణయించుకో అనేటువంటి మాట బాబా పదే 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 చెప్తుండేటువంటి వారు. కాబట్టి మనతో చివరంత వరకు ఎవరు ఉంటారో వారు ఎవరనేటువంటిది మనం ఖచ్చితంగా గుర్తెరిగి ఉండాలి. అదేవిధంగా ఇదే అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి సందర్భం ఉంటుంది. ఒకటి, బీవీ దేవుకు నేను స్వయంగా వస్తాను, నాకు విమానం కానీ గుర్రబండి కానీ దేనితో కానీ ప్రమేయం లేదు అని చెప్పి చెప్పారు కదా. ఇదే అధ్యాయంలో ఇంకొక ప్రస్తావన ఉంటుంది. శ్రీ సాయి సచ్చరిత రచయిత హేమాడ్ పంత్ ఇంటికి హోలీ రోజు బాబా భోజనానికి వస్తాడు. మనందరం సాధారణంగా బాబా మన స్వప్నంలో కనిపించారంటే అదే రూపంలో కనిపిస్తే బాబాగా మనం గుర్తిస్తాం. కానీ హేమాడ్ పంత్కు బాబా అదే రూపంలో స్వప్నంలో కనిపించలేదు. ఒక యువ సాధువు రూపంలో బాబా హేమాడ్ పంత్కు స్వప్నంలో దర్శనమిస్తారు. హేమాడ్ పంత్కు ఆ స్వప్నంలో దర్శనమిచ్చి ఒక మాట చెప్తారు, అయ్యా నేను ఈరోజు మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అని అంటారు. ఈరోజు భోజనానికి వస్తున్నాను అని చెప్పినటువంటి వారు సాయిబాబా కాదు. కానీ హేమాడ్ పంత్ ఏం నిర్ణయించుకుంటారంటే వారు అప్పటికే సచ్చరితలోని అద్భుతమైనటువంటి లీలలను, బాబా యొక్క తత్వాన్ని అద్భుతంగా మలుస్తూ ఉన్నారు. 1916లో సచ్చరితను ఒక క్రమ పద్ధతిలో వారు రాస్తూ ఉన్నారు. ఇది జరిగింది 1917వ సంవత్సరం. అది కూడా హోలీ పౌర్ణమి రోజు. బాబా వారు ఏ రూపంలో మా ఇంటికి వస్తానన్నా సరే, రూపం వేరు కావచ్చు, మా ఇంట్లోకి వచ్చేటువంటి వారు తప్ప మరొకరు లేరు నిర్ణయించుకున్నాడు. అంటే ఆ సమయానికి ఎవ్వరు వచ్చినా సరే అది బాబా స్వరూపమే. ఎందుకంటే మన ఇంటికి ఎవరైనా తెలియనటువంటి వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళను మనము ఎవరిగా భావిస్తాం? ఎవరైనా సడన్గా భోజనం సమయానికి మనకు తెలియనటువంటి వ్యక్తులు వస్తే సాక్షాత్తు మనము బాబా స్వరూపంగా భావిస్తాం. హేమాడ్ పంత్ కూడా అదే నిశ్చయానికి వచ్చారు. ఆ రోజు ఎవరు వచ్చినా సరే వారు బాబా స్వరూపమే. భార్యకు చెప్తాడు,
కాస్త ఒక అతిథికి ఎక్కువగా బియ్యం పోయి అతిథికి ఎక్కువగా భోజనాన్ని వండు అంటే ఆవిడ అంటుంది, ఈరోజు హోలీ, అందరి ఇళ్లలో కూడా ముష్టాన్న భోజనాలు ఉంటాయి, మన ఇంటికి ఎవరు వస్తారు ఈరోజు? లేదు బాబా వస్తానని అన్నారంటే, బాబా షిర్డీలో ఉంటారు, అక్కడ హోలీ బ్రహ్మాండంగా జరుగుతుంది, అక్కడ వదిలి ఇక్కడికి ఎందుకు వస్తారు? లేదు లేదు బాబానే వస్తారని చెప్పి నేను చెప్పట్లేదు. ఆ భోజనం సమయానికి ఎవరు వచ్చినా అది బాబానే. అటువంటి నిశ్చయంలో హేమాడ్ పంత్ ఉన్నాడు. భోజనాలు అన్ని ఏర్పాట్లు జరుగుతాయి, నెయ్యి వడ్డన జరిగింది. బాబా రూపంలో వచ్చేటువంటి అతిథి కోసం ఓ పీట వేశారు. ఆ పీటకు ఎదురుగా మరొక పీట వేసి దానిపైన చక్కగా నైవేద్యాలన్నీ పెట్టారు. ఒక గెస్ట్కి ఏ విధంగా ఏర్పాటు చేస్తారో ఒక ఖాళీ స్థలాన్ని ఏర్పాటు చేశారు. కానీ భోజనానికి సిద్ధమవుతూ ఉన్నా సరే ఏ అతిథి రాలేదు. వారు భోజనానికి కూర్చునేటువంటి సమయం ఇంకొక 30 సెకండ్లలో భోజనం ఆరంభిస్తారనగా మెట్ల సౌండ్ వినిపిస్తుంది. అరే ఎవరో వస్తున్నారని చెప్పి వెళ్ళి ఆ మెట్లకు ఉన్నటువంటి డోరును చూస్తే 2 యువకులు వస్తారు. ఆ 2 యువకులు వచ్చి ఒక పార్సిల్ ఇస్తారు. ఆ పార్సిల్ విప్పదీయగానే అందులో బాబా గారి యొక్క చిత్రపటం ఉంటుంది. హేమాడ్ పంత్ పరవశించిపోతాడు. బాబా రూపంలో ఎవరో వస్తారని అనుకున్నాను, కానీ స్వయంగా బాబాయే చిత్రపట రూపంలో వచ్చారు. కాబట్టి బాబా చిత్రపటానికి వారికి తేడా లేదు. కాబట్టి సాక్షాత్తు చిత్రపట రూపంలో వచ్చింది సాయిబాబాని. కాబట్టి సాయిబాబా స్వయంగా వచ్చారనేటువంటి భావంతో విందు ఏ విధంగా అయితే ఒక అతిథికి వడ్డిస్తారో అలా వడ్డిస్తారు. దీంట్లో అనేక రకాలైనటువంటి లీలలు ఉన్నాయి. ఈ లీలల్లో మొదటిది ఏమిటంటే, శ్రీ సాయి సచ్చరితను భవిష్యత్ తరానికి అందించాలి. భవిష్యత్ తరానికి సాయి శరీరాన్ని వదిలినా సాక్షాత్తు వారి యొక్క ఆత్మస్వరూపాన్ని దర్శించడానికి శ్రీ సాయి సచ్చరిత ఉపయోగపడుతుంది. శ్రీ సాయి బాబాను భవిష్యత్ తరం శరీరంతో చూడలేదనేటువంటి బెంగ ఉండకూడదు. వారికి శ్రీ సాయి సచ్చరిత సాయి యొక్క ఆత్మస్వరూపాన్ని దర్శింపజేయాలనేటువంటి లక్ష్యంతో హేమాడ్ పంత్ ఆ సచ్చరితను రాస్తూ ఉన్నారు. మరి సచ్చరిత రచన జరిగే చోట వారు లేకుండా ఉంటే ఎలా? ఏమని మాటిచ్చారు బాబా? కేవలం నువ్వు నిమిత్త మాత్రుడుగా ఉండు, చేయాల్సింది రాయాల్సింది అంతా కూడా నేనే రాస్తాను, నా చరిత్రను నేనే రాసి నా భక్తులను ఉద్ధరించాలి అని చెప్పి అన్నాడు కదా. మరి అటువంటి సచ్చరిత రాసేటువంటి ప్రాంగణంలో బాబా ఉండాలి కదా. అందుకనే బాబా హేమాడ్ పంత్కు సచ్చరిత రచనలో అనుక్షణము కూడా సహకరించడానికి ఆ చిత్రపట రూపంలో వచ్చి అక్కడ కూర్చున్నారు. రెండవది, రేపు బాబా శరీరం కనుమరుగైపోతే, వారి శరీరాన్ని వదిలితే భక్తులు తనను విశ్వసించేది ఎలా? హేమాడ్ పంత్కి ఇంత గొప్ప అనుభవం ఇవ్వడం ద్వారా నాకు నా చిత్రపటానికి నా దివ్యమంగళ విగ్రహ రూపానికి భేదం లేదు. నేను చిత్రపట రూపంలో, నా లీలా విగ్రహ రూపంలో నేను ఎప్పుడూ సజీవంగానే ఉంటాను, వాటికి నా సజీవ దేహానికి తేడా లేదనేటువంటి విషయాన్ని హేమాడ్ పంత్కు తెలియజేశారు. అందుకనే శ్రీ సాయి సచ్చరితలో ప్రతి అధ్యాయంలో హేమాడ్ పంత్ రాస్తారు, బాబాకు బాబా చిత్రపటానికి తేడా లేదు, బాబా చిత్రపటంలో ఎప్పుడు సజీవంగా ఉంటారు. మనం కూడా ఈరోజు మన ఇంట్లో వారి చిత్రపటాన్ని పెట్టుకొని, అదేవిధంగా మందిరంలో వారి దివ్యమంగళ రూప విగ్రహాన్ని పెట్టుకొని ఎందుకు పూజిస్తున్నాము? ఎందుకు అందులోనే ఆయన ఉంటున్నారు? చిత్రపటంలో తప్పకుండా బాబా నా ఇంట్లో ఉన్నారు, నా ఇంట్లో ఉన్నటువంటి చిత్రపటంలో ఉన్నటువంటి బాబా నేను చేసేటువంటి ప్రార్థనను ఆలకిస్తారు అనేటువంటి విశ్వాసం ఎలా వచ్చింది? హేమాడ్ పంత్కు హోలీ పండుగ రోజు ఆ అనుభవాన్ని ఇచ్చి, ఆ అనుభవం భవిష్యత్ తరంలో బాగా బలంగా నాటు అని చెప్పడానికి సచ్చరితలో చెప్పినటువంటి విషయాలు నాకు నా చిత్రపటానికి తేడా లేదనేటువంటి విషయం. బాబా ఒక లీల చేయడానికి ఎంత పెద్ద ప్రణాళిక వేస్తాడో తెలుసా? చాలా పెద్ద ప్రణాళిక ఉంటుంది. ఎట్లా వచ్చింది హేమాడ్ పంత్ ఇంటికి ఆ చిత్రపటము? హేమాడ్ పంత్కు స్వప్నంలో కనిపించగానే ఆ 2 యువకులు తీసుకొచ్చి ఇచ్చారా? కాదు కదా. అలీ మహమ్మద్ అనేటువంటి ఒక వ్యక్తి బజార్లో వెళ్తుంటే దేవతా పటాలు ఉన్నటువంటి ఒక షాప్ కనిపిస్తుంది. అందులోకి వెళ్తాడు, అనేక చిత్రపటాలను చూస్తాడు. కానీ అన్ని చిత్రపటాల్లోకెల్లా శ్రీ సాయిబాబా చిత్రపటం అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుందట ఆయనకు.
అరే ఎట్లా కనిపిస్తుంది? మిగతా దేవతామూర్తులకు పైన కిరీటాలు ఉన్నాయి, మెడలో హారాలు ఉన్నాయి, వారి యొక్క దివ్యమంగళ రూపమంతా కూడా హారాలతోటి అలంకరణలతోటి ఉంటుంది. ఆ చిత్రపటాల మధ్యలో శ్రీ సాయిబాబా యొక్క ఆ చిత్రపటం, అందులో కూడా చాలా చిన్న చిత్రపటము, చిరిగిపోయినటువంటి కఫ్ని వేసుకున్నటువంటి బ్లాక్ అండ్ వైట్ చిత్రపటము ఎట్లా అందంగా కనిపించింది? దీంట్లో మన జీవితాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కలియుగంలో కూడా అనేక దేవతామూర్తులు ఉంటారు. శ్రీరామచంద్రమూర్తి మోమును చూస్తే మగవాళ్ళమే మనం పక్కకు చూపు తిప్పుకోలేము, అంత అందగాడు. శ్రీకృష్ణుడి యొక్క లీలలను చూస్తే తనువు పులకరించిపోతుంది. అమ్మవారి యొక్క కృప చూస్తే అమ్మవారి పైనుంచి మనసు లగ్నం అయి ఉంటుంది, అది పక్కకు రాదు. అయినా సరే ఇంతమంది దేవతామూర్తులు ఉండగా ఎందుకు మనకు మన జీవితాలను ఉద్ధరించేది ఒక్క సద్గురువు అనేటువంటి నిర్ణయానికి ఎందుకు వచ్చాం? వారి యొక్క రూపం అందమైంది కాదు, అక్కడ వారు చూపేటువంటి కృప, భక్తులను తీర్చిదిద్దేటువంటి తీరు అతి సౌందర్యవంతమైనటువంటిది. బాబా యొక్క సౌందర్యం ఎక్కడ ఉంటుందో తెలుసా? వారి మోములోనో వారి రూపంలోనో ఉండదు. వారిని ప్రేమించేటువంటి వారి యొక్క మోముల్లో వారి యొక్క అందం దాగి ఉంటుంది. ఎందుకంటే వారి పట్ల భక్తి ప్రేమలు కలిగినటువంటి వారి యొక్క మోములు తేజస్సు కలిగి ఉంటాయి, ఎప్పుడూ నిత్య తృప్తితోటి ఉంటాయి, ఎప్పుడూ నిత్య ఆనందాన్ని వారు అనుభవిస్తూ ఉంటారు. బాబా యొక్క సౌందర్యం అదే. బాబా మోములో ఉన్నటువంటి సౌందర్యం కాదు, బాబాను ఆశ్రయించి తృప్తిగా ఉండి తేజస్సుతో ఉంటామే, అది బాబా యొక్క అసలైనటువంటి సౌందర్యం. ఆ సౌందర్యాన్ని ఆయన మనలో చూసుకుంటారు. ఆయన సౌందర్యాన్ని, ఓహో వీడు నన్ను ఆశ్రయించాడు, ఇంత ఆనందంగా ఉన్నాడా, ఇంత ఆనందంగా ఉంటే వీడు చూడు ఎంత సౌందర్యంగా ఉన్నాడు అని చెప్పి మురిసిపోతాడు. మనము మంచి రంగు రూపు అన్నీ ఉండి ఎప్పుడు మారుమొహం వేసుకొని ఉంటే ఎట్లా ఉంటుంది? అందానికి అది ప్రతిరూపమా? కాదు కదా. మన రంగుతో సంబంధం లేదు, మన దేహంతో సంబంధం లేదు. ఒక్క సద్గురువు పట్ల ప్రేమ కలిగి ఉంటే వారిలో ఉన్నటువంటి ఆ చిరునవ్వు, ఆ తేజస్సు, ఆ దరహాసం అద్భుతమైనటువంటిది. బాబా యొక్క సౌందర్యం అదే. బాబా సౌందర్యం ఆయనలో ఉండదు, మనలో ఉంటుంది. మనలో ఉన్నటువంటి ఆ తేజస్సు, ఆయన అందాన్ని ఎక్కడ చూసుకుంటాడు? అద్దంలో చూసుకుంటాడా? చూసుకోడు, మన మోముల్లో చూసుకుంటాడు. బా నా వాడు ఎంత ఆనందంగా ఉన్నాడయ్యా నా సహచర్యంలో, ఇది కదా అసలైనటువంటి సౌందర్యం అంటే, ఈ ఆనందమే కదా సౌందర్యం అని చెప్పి చూసుకుంటాడు. అందుకనే అలీ మహమ్మద్ కూడా ఆ రోజు అన్ని దేవతా చిత్రపటాలు ఉంటే బాబా చిత్రపటము అత్యంత ఆకర్షణీయంగా కనిపించిందట ఆయనకు. నిజంగా ఇది చెప్పడానికి మనం వినడానికి కూడా అతిశయోక్తిగా అనిపిస్తుంది, కానీ అదే వాస్తవం. ఈరోజు కూడా బాబా మన ఇంట్లో ఉన్నటువంటి చాలా చిత్రపటాల్లో ఏం కిరీటాలు పెట్టుకొని ఉన్నాడు. మామూలుగా చాలామంది ఇళ్లలో ఉన్నటువంటి ఫోటోల్లో ఎక్కువ భాగం ఏది ఉంటుంది? ద్వారకామయ్య ఫోటో ఉంటుంది, లేకపోతే ఒక ఎర్ర కఫ్ని వేసుకొని ఆశీర్వాదం పెట్టేటువంటి ఫోటో ఉంటుంది, ఆ కఫ్ని కూడా చిల్లు ఉంటుంది. అయినా సరే ఆయన సౌందర్యాన్ని మనం ఏ విధంగా ప్రేమిస్తున్నాం? ఆయన సౌందర్యం అంతా ఎక్కడ దాగి ఉందో తెలుసా? వారి యొక్క నయనాల్లోనే దాగి ఉంది. ఆ నయనాలను చూస్తూ ఉంటే ఆ నయనాల యొక్క ప్రకాశం మన దేహానికి తాకి మన దేహం కూడా అత్యంత సౌందర్యవంతంగా మారుతుంది. బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత అందగాళ్ళు, అత్యంత సౌందర్యవతులు, అత్యంత ఆనందంతో ఉన్నటువంటి వాళ్ళు బాబాను ఆశ్రయించినటువంటి వారు. ఈ అందం మరెక్కడా ఉండదు. చాలామందికి పుట్టుకతో అందం వస్తుంది, పుట్టుకతో రంగు వస్తుంది, పుట్టుకతో రూపు వస్తుంది. కానీ బాబాను ఆశ్రయించిన తర్వాత, బాబా ఒడిలోకి వచ్చిన తర్వాత అసలైనటువంటి సౌందర్యం, అసలైనటువంటి మెరుపు, అసలైనటువంటి వెలుగు బాబా దగ్గరికి వచ్చిన తర్వాత వస్తుంది. ఇది బాబాలో ఉన్నటువంటి గొప్ప దయాస్వరూపం. ఆ విధంగా అలీ మహమ్మద్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే వారి బామర్ది నూర్ మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ అనేటువంటి ఒక సత్పురుషుని యొక్క శిష్యుడు. ఒకరోజు అబ్దుల్ రెహమాన్ చిత్రపటము ఎవరో ఇస్తే దాన్ని పెద్దగా చేయించి చుట్టాలందరికీ పంచుతాడు. ఓ పెద్ద చిత్రపటం తీసుకెళ్ళి వారి గురువు అయినటువంటి అబ్దుల్ రెహమాన్ దగ్గర పెడితే విపరీతంగా తిడతాడు. అప్పుడు అనుకుంటాడు, వారి యొక్క ఈ ఆకార రూపాన్ని చిత్రపటం చేసి ఇవ్వడం వల్ల వారి కోపం వచ్చింది, వారి నిరాకార రూపాన్ని కోరుకునేటువంటి వారు, అందువల్ల వారి కోపానికి నేను లోనయ్యానని చెప్పి ఏ బంధువుల ఇంట్లో అయితే వారి గురువు గారి యొక్క చిత్రపటాలు పంచాడో వాటితో పాటు వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి చిత్రపటాలన్నీ తీసుకొని సముద్రంలో కలిపేస్తాడు. ఈ అలీ మహమ్మద్కి ఏమవుతుంది? ఆరోగ్యం బాగాలేక బామ్మర్ది ఇంట్లో ఉంటాడు, నూర్ మహమ్మద్ ఇంట్లో.
బావగారు ఇంటి తాళం తీసుకెళ్ళి అందులో ఉన్నటువంటి ఫోటోలు కూడా తీసుకురా, వాళ్ళ ఇంట్లో కూడా మా గురువుగారు ఫోటో పెట్టాను అబ్దుల్ రెహమాన్ గారిది అని చెప్పి నౌకలను పంపిస్తాడు. విచిత్రం ఏం జరుగుతుంది, అన్ని ఫోటోలు తీసుకొస్తాడు, బాబా చిత్రపటం మాత్రం అలానే ఉంటుంది. పోనీ బాబా చిత్రపటం ఏమైనా బీరువాలో పెట్టాడా, లేకపోతే మూలకు కాన్ రాకుండా పెట్టాడా? లేదు, డోర్ తీయగానే ఎదురుగా కనిపిస్తుంది. అయినా సరే ఆ చిత్రపటాన్ని వదిలేసి మిగతా చిత్రపటాలన్నింటినీ తీసుకెళ్లారు. అంటే తను అక్కడ ఉండదలుచుకుంటే ఆ భక్తుడి యొక్క ప్రేమకు లొంగి అవసరమైతే కొద్దిసేపు అదృశ్యమయ్యాడు. అంతేకాదు అక్కడికి రావడానికి కూడా ఒక కారణం ఉంది. హోలీ సమయానికి హేమాడ్ పంత్ ఇంటికి వెళ్ళదలుచుకున్నాడు. అంటే కార్యాచరణ ఎక్కడ ప్రారంభమైంది? అలీ మహమ్మద్ మార్కెట్లో తిరుగుతున్నప్పుడు ఆ చిత్రపటం కనిపించడము బాబా యొక్క లీల, ఆ చిత్రపటం అలీ మహమ్మద్ ఇంటికి రావడము ఒక అద్భుత లీల. అన్ని చిత్రపటాలను అలీ మహమ్మద్ బామ్మర్ది నూరు తీసుకెళ్ళినా సరే ఆ చిత్రపటం అక్కడ ఉండడం ఎవరి కోసం? ఈ కథా స్క్రీన్ ప్లే అంతా కూడా హేమాడ్ పంత్ కోసం. చివరికి ఎక్కడికి చేరదలుచుకున్నాడో అందుకోసం ఆయన ముందు వచ్చి దుకాణంలో ఉన్నాడు, దుకాణంలో నుంచి అలీ మహమ్మద్ ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత ఆ బాబా గారి యొక్క చిత్రపటాన్ని మళ్ళీ వచ్చి బామ్మర్ది చూస్తే ఎత్తుకుపోతాడు. కాబట్టి ఇక్కడ ఉండడం సురక్షితం కాదు. బాబా ఎక్కడుంటే సురక్షితం? బాబా పట్ల అచంచలమైనటువంటి భక్తి ఉన్నటువంటి భక్తుడి ఇంట్లో ఈ చిత్రపటం ఉంటే బాబా సురక్షితంగా ఉంటారు. అందుకని ఆ చిత్రపటాన్ని ఆ రోజు హోలీ రోజు తన నౌకర్లతో ఇచ్చి హేమాడ్ పంత్ ఇంటికి తీసుకెళ్తారు. ఇంత కథ నడిపిస్తాడు బాబా. ఒక్క లీల చేయడానికి ఎన్ని కథలు నడిపిస్తారో చూడండి. బీవీదేవి ఇంటికి ఆయన పిలవక ముందే ఒక సాధువుని చూపెట్టి ఆ సాధువు రూపంలోనే నేను వస్తాననేటువంటి విషయాన్ని చెప్పకనే బాబా నేను తప్పకుండా ముగ్గురం వస్తామని చెప్పి ఇంతకుముందు కనిపించినటువంటి ఆ సాధువు రూపంలోనే వెళ్ళడము, ఇదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి లీలలకు సంబంధించినటువంటి ఒక స్క్రీన్ ప్లే. ఇదంతా కూడా ఊగినే ఏదో అప్పటికప్పుడు ప్రత్యక్షమైపోవడము, అప్పటికప్పుడు ఒక అనుభూతి ఇవ్వడం కాదు. మనకు కూడా మన జీవితంలో బాబా యొక్క లీలను మనం చూసామంటే ఆ లీలను చేయడానికి ఆయన ఎన్నో రోజుల ముందు నుంచి ప్రణాళిక చేస్తూ ఉంటాడు. ఎందుకంటే బాబా దగ్గర ఈ మాయలు మంత్రాలు అప్పటికప్పుడు సృష్టించి ఇవ్వడాలు ఉండవు. అన్నీ కూడా ప్రతిదీ ఒక క్రమ పద్ధతిలో ఒక అద్భుతమైనటువంటి లీలను మనం సినిమాలో కనుక ఏ విధంగా అయితే స్క్రిప్ట్ ఉంటుందో అలాంటి స్క్రిప్టే బాబా యొక్క లీలల్లో ఉంటుంది. లేకపోతే మనం ఏదైనా ఒక అప్లికేషన్ పెట్టుకున్నాం అనుకోండి, అప్పటి వరకు చెప్తారు మా సార్ చేయరండి అని అంటారు. కానీ మనం వెళ్ళే సమయానికి ఆ సార్ ఉండడు, ఇంకెవరో ఉంటారు అక్కడ ఉండి పర్వాలేదు నేను చేస్తానని అంటాడు. అంటే ఆ సమయానికి అతన్ని తప్పించి మనకు అనుకూలంగా చేసేటువంటి వారిని అక్కడ ప్రవేశపెడతాడు. అంతే తప్ప రాత్రి నీ బీరువాలో ఉన్నటువంటి పత్రం మీద రాజముద్రే సంతకం పెట్టి అటువంటి లీలలు చీప్ ట్రిక్స్ బాబా చేయడు. ప్రతీదీ కూడా బీ ప్రాక్టికల్గా బాబా చేస్తాడు. అటువంటి అద్భుతమైనటువంటి సద్గురు యొక్క సహచర్యం మనం పొంది ఉండడం అనేటువంటిది మనం ఎన్నో జన్మలుగా చేసుకున్నటువంటి పుణ్యఫలము, ఆ సుకృతం వల్లనే ఈరోజు బాబా యొక్క లీలను అనుభవిస్తూ ఉన్నాం. నిజం, ఈరోజు ప్రపంచంలో బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళలో నేను బాబా లీలను చవి చూడలేదు, నాకు బాబా ఏ అనుభవము ఇవ్వలేదు అనేటువంటి వారు ఒక్కరంటే ఒక్కరు కూడా ఉండరు. ఖచ్చితంగా అందరూ అనుభవించినటువంటి వారే, ఆయన దగ్గర అందరూ పొందినటువంటి వారే. అందుకనే ఇంత బలమైనటువంటి భక్తి ఈరోజు బాబా మార్గంలో ఉంది. ఈరోజు ప్రపంచంలో ఏ సద్గురువుకు లేనటువంటి ఆదరణ, ఏ సద్గురువు పట్ల లేనటువంటి విశ్వాసం ఒక్క శ్రీ సాయిబాబా పైనే ఉంది. ఎందుకని? ఇచ్చేటువంటి వాడిపైనే కదా మనం ఆశలు పెట్టుకునేది. అందుకని ఇచ్చేటువంటి వాడిని ఎందుకు వదిలి వెళ్ళిపోతాం? కాబట్టి ఆయన యొక్క సహచర్యం మనకు జీవితానికి కావలసినటువంటి స్వార్థానికి, పరమార్థానికి రెండింటికి ఉపయోగపడుతుంది. నిజంగా భక్తి మార్గం అంటే పరమార్థాన్ని సాధించుకోవడానికి మాత్రమే అంటారు. కానీ బాబా దగ్గర అలా కాదు. స్వార్థము పరమార్థము రెండు. స్వార్థం ఏమిటి? నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, నా బిడ్డలకు మంచి జీతాలు రావాలి, ఇవి ఇస్తాడు, ఇవి మన స్వార్థం. పరమార్థం బాబా చివరి దశలో నువ్వు తప్ప నాకెవరు లేరు బాబా, నువ్వే నాకు ఆధారం, ఎస్, పరమార్థాన్ని కూడా ఇస్తాడు. రెండింటినీ ఇచ్చేటువంటి సద్గురు ఒక్క సాయి బాబా మాత్రమే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. జ్ఞాన
జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి యుగ యుగాల సాధనలో ఘోషించే శాస్త్రములు కృతాయుగము తపస్సున త్రేతాయుగము జ్ఞానమున ద్వాపరంలో యజ్ఞమున కలియుగమున దానము దానములన్నింటిలోన అన్నదానమే మిన్నని ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే మిట్ట మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి ఆరోగ్యమునిచ్చు సాయి